వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ చక్రి టాక్స్. అమ్మయ్య, ఫైనలీ ఇంట్రో అయితే చెప్పేశాను. ఈ ఇంట్రో చెప్పడానికి నేను ఎంత కష్టపడ్డానంటే, చాలా రోజులు అయిపోయింది కదండి వీడియోస్ అప్లోడ్ చేసి. సో ఇంట్రో చెప్పడానికి నేను చాలా తడబడి ఒక 2-3 టేకుల్లో అయితే మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చానమాట. అండ్ ఫైనలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ ఎ లాంగ్ బ్యాక్. సో కొంచెం బిజీ వర్క్స్ వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు, బట్ చాలా వీడియోస్ అయితే తీశాను. ట్రావెలింగ్ వీడియోస్, మ్యారేజ్ వీడియోస్ అండ్ నా చింతలి బర్త్డే వీడియోస్ ఒక 2-3 ఉండిపోయి. సో అవి అప్లోడ్ చేసేస్తే ముందు ఒక సిరీస్ కంప్లీట్ అయిపోతాయని చెప్పి నేనైతే తన బర్త్డే వీడియో అయితే రిలీజ్ చేశాను. అండ్ ఫైనలీ నా చింతల్లి బర్త్డే డే మాట. సో మార్నింగ్ రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని నాకు ఎందుకో మంగళ స్నానం చేయించాలనిపించింది అనమాట. సో చిన్నగా డెకరేషన్ చేసి నేనే మంగళ స్నానం అది అత్తయ్య చేయించారు. అండ్ ఇక్కడ చింతాలికి మంచి లేవెండర్ కలర్ ఫ్రాక్ వేసి తనైతే బజ్జుండిపోయింది. ఎందుకంటే వేడి నీళ్ళతో చేస్తే మనకైనా కొంచెం ఆ డ్రౌజీనెస్ వస్తుంది కదా. సో తనైతే ముందు బజ్జ పెట్టేశాను. ఇంకా అత్తయ్య ఒక పక్క పూజ చేశారు, నేనైతే రెడీ అవుతుంది అనమాట. అండ్ మార్నింగ్ అయితే నేను ఈ సింపుల్ శారీ కట్టుకున్నాను. నాకు ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే డ్రేప్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్తో నా ఫేవరెట్ కాంబినేషన్ మాట ఇది. ఎందుకో నాకు ఈ మధ్యన ఎక్కువ పీచ్ కలర్స్, లైట్ పేస్టల్ కలర్స్ మీద వెళ్తుంది. సో నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చేసింది. అండ్ మేకప్ ఏదో అలా అలా వేసేసాను. ఎందుకంటే నాకు ఒక పక్క టెన్షన్, ఎందుకంటే మొత్తం సెల్లార్లోనే ప్లాన్ చేసుకున్నాం. అప్పటికి మంచి వర్షాలు మాట, చాలా అంటే చాలా ఎక్కువ వర్షాలు. 2-3 డేస్ రిలేటివ్స్ చాలా దూరం నుంచి రావాలి, ఎలా వస్తారు, వర్షం ఆ టైంకి ఆగుతుందా లేదా అని. బై గాడ్స్ గ్రేస్ లక్కీలీ ఆ రోజు వర్షం ఆగింది. అప్పుడు వరకు ఫుల్ వర్షం. ఆఫ్టర్నూన్ మేము డెకరేషన్ స్టార్ట్ చేసే టైంకి కూడా వర్షం పడుతూనే ఉంది. నాకైతే అస్సలు ఎంత టెన్షన్ అంటే అంత టెన్షన్. ఎందుకంటే చాలా రిలేటివ్స్ రావాలి. అప్పటికి మమ్మీ డాడీ వాళ్ళు కూడా రాలేదన్నమాట. నాకైతే వాళ్ళు వస్తారో రారో అని చాలా ఒక రకమైన మిక్స్డ్ ఎమోషన్స్ అన్నమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ 12 months ఆఫ్ జర్నీ ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే అంత ఫాస్ట్గా అయిపోయింది. ఈ ఫస్ట్ బర్త్డే చింతలికి ఒక మంచి మెమరీస్ ఇవ్వాలి అని నేనైతే అనుకున్నాను అనమాట. సో అందుకే మేమిద్దరం ప్లాన్ చేసుకొని బర్త్డే చేసాం. చాలామంది సజెస్ట్ చేశారు, బర్త్డే ఎందుకు అలా కాకుండా ఇంట్లోనే మంచిగా పూజ చేసుకొని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేస్తే సరిపోతుంది కదా. ఫస్ట్ బర్త్డే వాళ్ళకి ఏం తెలీదు, బట్ ఈ ఫస్ట్ బర్త్డే అనేది ఒక మైల్ స్టోన్, వాళ్ళ లైఫ్లో ఒక ప్రీషియస్ మూమెంట్ అని చెప్పి మేమైతే డిసైడ్ అయ్యి అంతా కూర్చొని సో బర్త్డే అయితే బాగా చేయాలని అనుకున్నాం అన్నమాట. మరీ అంత గ్రాండ్గా ఓవర్గా కాకుండా సింపుల్గా మా క్లోజ్ రిలేటివ్స్ని మాత్రమే పిలిచాం. అండ్ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయాం కాబట్టి ఇంకా టెంపుల్కి తీసుకెళ్ళాం మాయ, నేను అండ్ మా హస్బెండ్. ఇక్కడ చింతలి అయితే దీర్ఘంగా మొత్తం చూస్తుందన్నమాట ఏం జరుగుతుంది ఇదంతా. అండ్ చింతలి ఎక్కడైనా హారతి వెలిగించింది చూసిందా అంతే, దండం పెట్టేసుకుంటే జేజీ 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 అని. సో ఇక్కడైతే మా ఊర్లో దుర్గమ్మ గుడి ఉంటుంది, అమ్మవారిని అయితే ఎంత బాగా డెకరేట్ చేస్తారు. సో అప్పటికి మేము వెళ్ళేసరికి ఇప్పుడు ఇవి చేస్తున్నారు కదండి, 11:30కి అలాగా దీపాలు పెడతారు నిమ్మకాయల్లో, ఆ దీపాలు అవి చేస్తున్నారు అనమాట. సో ఆంటీ వాళ్ళందరూ కూర్చున్నారు. అండ్ ఇంకా పంతులు గారు కూడా తన పేరు తెలుసు మాట, హ్యాపీ బర్త్డే సహస్రశ్రీ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ తను విష్ చేస్తుంటే తను అందరినీ చూసి నవ్వుతుందన్నమాట. సో ఆంటీ వాళ్ళు మంచిగా బ్లెస్ చేశారు. అండ్ చింతలి అప్పటికి కొంచెం నడిచేది కాబట్టి అంత ప్రాబ్లం లేదు. సో ఆల్మోస్ట్ మేమైతే టెంపుల్లో ఆ రోజు అన్నదానం అది పెట్టించామన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. బట్ వీడియో తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే మా హస్బెండ్ ఆ రోజు బిజీ, నేను ఒక పక్క బిజీ. ఎందుకంటే మేము క్యాటరింగ్ ఇచ్చేసాం, వర్షం పడుతుంది కదా ఎందుకు రిస్క్ అని చెప్పి. ఎప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ అయితే కుకింగే పెట్టుకుంటాం, మా ఓన్గా చేయించుకుంటాం. కానీ ఆ రోజు వర్షం కదా ఎందుకులే రిస్క్ అని చెప్పి ఇంకా మేమైతే క్యాటరింగ్కి ఇచ్చేసాం. ఇంకా ఇంటికి వచ్చేసరికి డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చేసారు. సో సెల్లార్లోనే చేయాలనుకుంటున్నాం కాబట్టి సెల్లార్ మొత్తం నీట్గా కార్పెట్స్ అవి వేస్తారు. సో హియర్ కమ్స్ మై ఫ్యామిలీ, మమ్మీ డాడీ అమ్మమ్మ వచ్చేసారన్నమాట. అండ్ అమ్మమ్మ నా పెళ్ళికి వచ్చారు, మళ్ళీ ఇదే రావడం నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది. బికాజ్ మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు లైక్ వాళ్ళొక బ్లెస్సింగ్ టైప్ కదా.
సో నాకైతే మా అమ్మమ్మని చూడగానే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ మేము ఎన్ని రోజుల తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మమ్మ వస్తారు, మేము మంచిగా కబుర్లు చెప్పుకుంటాం, అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ డాడీ డెకరేషన్ అది దగ్గరుండి చూసుకున్నారు అనమాట. సో ఇక్కడ 12 ప్రతి మంత్ ఫోటోషూట్ చేసేదాన్ని కదా, ఆ ఫొటోస్ అన్నీ నేను పెట్టించాను ఒక ఆర్చ్లో. అమ్మమ్మ వచ్చేసరికి కదా ఇక్కడ ప్యాంపరింగ్ సెక్షన్ అయితే అవుతుంది అన్నమాట అమ్మగారికి. అండ్ అమ్మమ్మ మనవరాలు మ్యాచింగ్ వేసుకున్నారు, వైట్ అండ్ వైట్. అండ్ డెకరేషన్ వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్న ప్లేస్లోనే ఎంత నీట్గా చేశారంటే నాకు ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఫైనల్ అవుట్పుట్ నేను వీడియో ఎండింగ్లో పెడతాను, మీరు తప్పకుండా చూసేయండి. అండ్ ఈ థీమ్ అయితే ఎల్సా థీమ్ అన్నమాట. మాకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, ఎల్సా, బటర్ఫ్లై. నాకు ఎందుకో ఈ కలర్ కాంబినేషన్ అది బాగా నచ్చి నేనైతే ఇది ఆప్ట్ చేసుకున్నాను. అంత క్లమ్జీగా కాకుండా మంచిగా ఆ ప్లేస్ని యూటిలైజ్ చేసుకున్నారన్నమాట. ఒక్కొక్క దగ్గర సహస్ర, హ్యాపీ బర్త్డే 1 అండ్ తన ఫొటోస్. సో నేనైతే ఇక్కడ ఒక పక్క రెడీ అయిపోతున్నాను, ఎందుకంటే ఫస్ట్ మనం రెడీ అయిపోయామనుకోండి, పిల్లల్ని కాసేపు అయ్యాక ఫీడ్ చేసి మంచిగా ఒక నాప్ వేసి లేపితే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ అంత క్రాంకీ అవ్వరమాట. సో ఇక్కడ అయితే ఫైనల్ లైట్స్ అవి పెట్టాక డెకరేషన్ అయితే వావ్ అనిపించింది. అంటే మేము అనుకున్న బడ్జెట్లో అయితే అది వర్త్ అనిపించింది. అండ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుంది డెకరేషన్ అని చెప్పారన్నమాట. ఫైనల్లీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అండ్ ఇక్కడ చింతలేకి అయితే బేసిక్గా లోషన్, పౌడర్ అవన్నీ రాసి రెడీ చేసి ఉంచాను, ఎందుకంటే అన్నీ ఒకేసారి గాబరాగా చేస్తే వాళ్ళకి ఏంటో అయిపోతుంది, నన్ను ఏదో చేసేస్తున్నారని ఫీలింగ్లోనే వాళ్ళు సగం ఏడుస్తారు. సో అలా కాకుండా నేను గ్యాప్ తీసుకొని ఒక పక్క నేను రెడీ అవుతూ ఒక పక్క దాన్ని రెడీ చేస్తున్నాను అనమాట. అండ్ అప్పటికి నేను మంచిగా ఫీడింగ్ అది ఇచ్చేసాను. నెక్స్ట్ ఒక నాప్ కూడా వేసింది కాబట్టి తను కొంచెం బాగానే ఉంటుంది అనిపించింది. బట్ ఎంత కోఆపరేటివ్గా ఉందంటే ప్రతి ఫోటోకి నవ్వుతూ చాలా ఫస్ట్ కాసేపు డ్రెస్ వేసేటప్పుడు ఏడ్చింది. అఫ్కోర్స్ అంత లావు గౌన్లు వేస్తే మనకే చాలా ఉక్కబెడుతూ చిరాకుగా ఉంటుంది. బట్ ఈ మెమరీస్ మళ్ళీ రావు కదా. సో తనకైతే ఆ గౌన్ వేసి కాసేపు కేక్ కటింగ్ అయినంత వరకు ఉంచాను, తర్వాత కూడా ఇంకా మార్చేసాను. ఇక్కడ డాడీ అయితే తనని చేరప్ చేస్తుంది అనమాట. డాడీని వాళ్ళ మామూలుని చూస్తే చాలు ఫుల్గా నవ్వేస్తుంది, బట్ ఫ్రాక్ వేసేటప్పుడు మాత్రం అస్సలు ఎంత ఏడ్చిందంటే నాకు అసలు సర్లే మార్చేద్దామనే టైంలో కాస్త వాళ్ళ డాడీ ఎత్తుకున్నాక ఫ్రీ అయిపోయింది. సో ఇక్కడైతే ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే చేస్తాం, అందరు వచ్చారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అండ్ అక్కడ చూసారా డాడీ, రిత్విక వీళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆ మ్యూజిక్ వాళ్ళే ఎంజాయ్ చేస్తుంది, భలే అనిపించింది. అండ్ అఫ్కోర్స్ పిల్లలు అయితే బర్త్డే అన్నింటి చాలా ఎంజాయ్ చేస్తారు కదా. అండ్ మా ఫ్యామిలీలో అయితే చాలా ఎక్కువ పిల్లలు ఉంటారు, అత్తయ్య వాళ్ళ సైడ్ కానీ మా సైడ్. సో అందరూ వచ్చారన్నమాట, ఎందుకంటే శాస్త్ర అందరికంటే చిన్నది కాబట్టి అందరూ శాస్త్ర బర్త్డే. సో తన్ని ఆ ప్రిన్సెస్ ఫీల్డ్ అందరూ తీసుకొచ్చారు. ఐ వాజ్ సూపర్ హ్యాపీ. అండ్ ఫంక్షన్ అయితే చాలా సూపర్ డూపర్ అయిపోయింది. అండ్ ఈ ఫంక్షన్కి మెయిన్ గెస్ట్ మా చెల్లె మాట, ఎందుకంటే నేను తనకి ఒక 2-3 months ముందు నుంచి చెప్తున్నాను, శాస్త్ర నువ్వు బర్త్డేకి రావాలి అని. తను పక్కా ఆ టైంకి అలా ప్లాన్ చేసుకొని వచ్చింది. నిజంగా నేనైతే మా చెల్లిని రాకపోయి ఉంటే పక్కా మిస్ అయ్యేదాన్ని. బికాజ్ నా ప్రతి ఈవెంట్లో నా లైఫ్లో ఏ చిన్న అకేషన్ అయినా నా ఫ్యామిలీ నాకు చాలా ఇంపార్టెంట్. అది నా చెల్లి అయితే ఇంకా ఇంపార్టెంట్. బికాజ్ మ్యారేజ్కి ముందు మేము ఎంతలా కొట్టుకునేవాళ్ళం, మ్యారేజ్ అయ్యాక ఎందుకో తెలియదు కానీ నేను చాలా క్లోజ్ అయింది మా చెల్లితో, బికాజ్ ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ హర్. అండ్ ఇక్కడ కొన్ని ఫ్యామిలీ ఫొటోస్, అన్ని ఫొటోస్ అయిపోయిన తర్వాత మొత్తం లేడీస్ గ్యాంగ్ అంతా ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం అన్నమాట. ఇంకా ఫ్యామిలీలో అందరితో మంచిగా ఫొటోస్ తీసేసుకున్నాం, బికాజ్ ఇవే మంచి మెమరీస్ లైఫ్ టైం కాబట్టి. అండ్ ఫైనలీ మన వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. సో మన వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ ఛానల్లో ఇంకా నుంచి అస్సలు బ్రేక్ తీసుకోను. న్యూ ఇయర్ రిజల్యూషన్గా ఇది అనుకున్నాను వీడియోస్ కంటిన్యూషన్గా పోస్ట్ చేయాలని. సో నా చింతలి వీడియోతోనే స్టార్ట్ చేయాలనిపించి నేనైతే నా చింతలి వీడియోతోనే మళ్ళీ రీస్టార్ట్ చేశాను. సో తన ఫస్ట్ బర్త్డే ఎలా జరిగింది మీకు నచ్చితే నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. సో లవ్ యూ గైస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ నాకు తెలుసు మీరు మర్చిపోరు, బికాస్ యు ఆర్ లవ్వింగ్ గైస్. బాయ్.